ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. కమనీయ కిశోర ముగ్ధమూర్తే కలవేణు పణితాదృతాననేందో మమ వాచి విజృంభతాం మురారే మధురిం నః కణికాపి కాపి కాపి. సూర్యుడు తులారాశిలో ఉన్ననాళ్ళు మనం కార్తీక మాసం చక్కగా జరుపుకున్నాం. సూర్యుడు తులారాశి నుంచి ధనురాశిలోకి ప్రవేశిస్తాడు. ఈ ధనురాశిలోకి ప్రవేశించడాన్నే ధనుస్సంక్రమణం అని, ధనుర్మాసం అని, మార్గళి అని రకరకాల పేర్లతోటి చెప్పుకుంటాం. ఈ తులారాశిలో ఉన్ననాళ్ళు అపురూపమైన రోజులు 30 రోజులు లేదా 29 రోజులు. ప్రతిరోజు పర్వదినమే, ప్రతిరోజు పూజే, ప్రతిరోజు ఏదో ఒకటి, రోజుకొకటి. పొద్దున సాయంత్రం స్నానం చేయటం, దీపం పెట్టుకోవటము, కార్తీక దామోదరుని తలుచుకోవటము, శివ పూజ చేయటము, రుద్రాభిషేకాలు చేయటము, ఎన్ని రకాలు నదీ స్నానాలు, సముద్ర స్నానాలు, వాపి కూప తటాకాదులంతటా నిండి ఉన్న గంగానది స్నానం చేయటం, ఈ రకంగా గడిచిపోయింది. ఇక్కడి నుంచి ఈ ధనుస్సంక్రమణం అఖండమైన విష్ణు పూజ, అఖండమైన విష్ణువారాధన, ఏమాత్రము ఒక్కరోజు కూడా తెంపు లేని విష్ణువారాధన. ఈ ధను సంక్రమణం గురించి ఎన్నో రకాల మాటలు, ఎన్నో రకాల కథలు, ఎన్ని కబుర్లో ఎంతసేపు చెప్పుకున్నా తనివి తీరని అతి గొప్ప వ్రతం. అయితే ఈ గొప్ప వ్రతం ఎవరు ఆచరించారు తొలుత అంటే, ధనుర్మాసాన్ని శ్రీ వైష్ణవోత్తమురాలైనటువంటి భాగవతోత్తమురాలైన 12 ఆళ్వార్లలో ఒకటైనటువంటి గోదాదేవి ఆచరించిన తిరుప్పావై వ్రతం. తిరుప్పావై అంటేనే తిరువ్రతం. ఈ తిరుప్పావైని 30 రోజులు రోజుకొక పాసురంతో, ఈ 30 రోజుల మాలలో అంటే పువ్వులు సుగంధభరితాలైన పుష్పాలతోటి గుచ్చిన మాలతోటి గోదాదేవి విష్ణువుకి చేసిన అర్చన, తర్వాత ఆమె స్వామిని చేరటం విశేషంగా చెప్పుకోదగిన విషయం. అయితే తిరుప్పావై చేయగలిగిన వాళ్ళు, ఆ రకమైన ద్రవిడ ప్రబంధాన్ని చదువుకోగలిగి విని ఆనందించగలిగిన వాళ్ళ పరిస్థితి ఒకటి. అది చదవలేని వాళ్ళు, వినలేని వాళ్ళు ఏం చేయాలి? గోదని తలుచుకుని ఆమె ఏ కృష్ణుణ్ణైతే అర్చించిందో ఆ కృష్ణగాథలని చెవులారా చెప్పుకుని విని ఆనందించాలి. అయితే గోదాదేవి ఈమె ఎలాంటి మహాభక్తి పరురాలంటే, సాహితీ సమరాంగణ సార్వభౌముడు అని చెప్పుకునే శ్రీకృష్ణ దేవరాయల చేత, ఆయన చేత ఆముక్తమాల్యద గ్రంథం రాయటానికి అవకాశం ఇచ్చిన తల్లి. శ్రీకృష్ణదేవరాయల వారు శ్రీకాకుళంలో నిద్ర చేశారట ఒకసారి. నిద్ర చేస్తే, అది కూడా ఆంధ్ర మహావిష్ణువు దేవాలయం వద్ద నిద్ర చేస్తే ఆయనకి కలలో తెలిసిందట, ఇది వరకు తను విడిచిన మాల ఇచ్చిన ఒక చిన్నది ఉంది శ్రీరంగం దగ్గరలో, ఆమెని గురించిన గ్రంథం రాయి తెలుగులో రాయమని స్వామివారు స్వయంగా ఆజ్ఞించారని, ఆ తర్వాతే ఆయన ఆముక్తమాల్యద గ్రంథం రాశారని అంటారు. ఆముక్తమాల్యద అంటే విడిచి ఇచ్చిన మాల కలది, తను ధరించి ఆ మాలని భగవంతునికి సమర్పించినటువంటి మహాతల్లి గోదాదేవి. ఆమె గురించి చెప్పుకోవటం, ఆమె గురించి, ఆమె చేసిన పూజ, ఆమె ఏ రకంగా అయితే భగవంతుని చేరడానికి ప్రయత్నం చేసిందో అదే రకమైన ప్రయత్నాన్ని చేయగలగటం మన అదృష్టం, మనకి భగవంతుడు ఇచ్చిన అవకాశం. సోషల్ మీడియా వల్ల చాలా రకాల మంచి అవకాశాలు దొరుకుతాయండి. చిన్న చిన్న ఇబ్బందులున్నా ఈ సదవకాశాన్ని తప్పకుండా అందరూ వినియోగించుకోవాలి. అయితే శ్రీ తిరుమల తిరుపతి దేవస్థానం కలియుగ వైకుంఠంగా చెప్పబడుతుంది. అక్కడ కూడా ఈ నెల రోజుల పాటు ఈ తిరుప్పావైనే మన సుప్రభాతానికి మారుగా తిరుప్పావయ్యే చదువుతారు. ఈ నెల రోజులు తెల్లవారుజామునే స్వామికి సుప్రభాత సేవ చేస్తారు కదా, లేక ఈ సుప్రభాతం బదులు తిరుప్పావైనే చదువుతారట. అక్కడి నుంచి అమ్మవారు ధరించిన మాలని శ్రీరంగం నుంచి తెచ్చి ఈ స్వామివారికి ధరింపజేస్తారట. ఈ రోజుల్లో ధనుర్మాసంలో అయ్యవారు ఊరేగేటప్పుడు తులసిమాల ధరించి చిలుకని చేతబట్టి ఊరేగుతారట మలయప్ప స్వామివారు కూడా. అంత విశేషమైన భక్తాగ్రగణ్యురాలు. ఆమెను గురించి తలుచుకుంటూ భాగవతాన్ని మొదలు పెడదాం. అయితే ఈ భాగవతం ఏంటంటే పూర్తిగా కృష్ణగాథలే చెప్పుకోవాలి మనం. భాగవతం అంటే భగవత్ సంబంధమైంది కదా. అందులో 10వ స్కంధం కృష్ణ జననం. శ్రీకృష్ణుడు ఎక్కడ పుట్టాడు, ఎలా పెరిగాడు, ఏ బాల్య క్రీడలతోటి తన చుట్టూతా ఉన్న ప్రపంచాన్ని మోహింపజేశాడు, ఆ కథల్ని రోజుకొకటిగా చెప్పుకుందాం. ఇలాంటి దివ్య క్షణాలలో, ఇలాంటి ప్రత్యేకమైన రోజులలో భాగవతం వినగలగటం అద్భుతమైన అవకాశం. అందరూ ఈ అవకాశాన్ని తీసుకుని ఈ భాగవత రసామృతాన్ని
చెవులారా ఆస్వాదిస్తారని అనుకుంటున్నాను. అయితే నేను మొట్టమొదట చదివిన శ్లోకం శ్రీకృష్ణుడి యొక్క అమృతమయమైన వాక్కులలో, అమృతమయమైన దృక్కులలో, అమృతమయమైన ఆయన యొక్క వేణుగాన అమృతంలో ఒక్క చుక్కైన ఆ తీపి నా మాటల్లోకి వచ్చి చేరాలని కోరుకుంటున్నాను. ఇది లీలాశుకులు రచించిన శ్రీ కృష్ణలీలా తరంగిణిలోని శ్లోకం. వీలు వెంబడి రోజు ఒక ప్రార్థనా శ్లోకం కృష్ణలీలా తరంగిణి నుంచే తీసుకుందాం. సరే చూద్దాం. అయితే ఈ భాగవతాన్ని ఎవరెవరికి చెప్పారంటే వ్యాసుల వారు రచించారు. వారి కుమారుడైనటువంటి శుకుడు పరీక్షిత్ మహారాజుకి ఆయన యొక్క మరణాసన్న క్షణాలలో ఆయనకి శాపం తగిలింది. ఆ శాపం మళ్లించటానికి ఏ అవకాశం ఉందా ప్రయత్నం చేసి చూద్దాం అనుకున్నారు. ఆయన ఒక చోట రక్షణగా ఆయనని ఉంచి భాగవతం వినడం ఆ ప్రక్రియని మొదలుపెట్టారు. ఈ భాగవతాన్ని శుకులే ఈయనకి తెలియజేశారు పరీక్షిత్తుకి. ఆ సమయంలో పరీక్షిత్ మహారాజు యదువంశం గురించి, శ్రీకృష్ణ జన్మ గురించి ఆయన ప్రశ్నిస్తే ఆయన ప్రశ్నకి అనుగుణంగా శుకుల వారు ఈ సమాధానాన్ని చెప్తూ ఇట్లా కథ మొదలవుతుంది. శ్రీమద్ భాగవతమే డైరెక్ట్గా అందులో నుంచే చదువుకుందామండి. వేరే కొత్తదేది తీసుకురాకుండా వ్యాసుల వారిని అనుసరించే భాగవత కథలోకి వెళ్దాం మనం. అయితే ఈ శుకుడు యదువంశాల గురించి చెప్పారు. ఆహుకుడు అనే యాదవరాజుకి దేవకుడు, ఉగ్రసేనుడు అని 2 కుమారులు ఉన్నారట. అయితే దేవకుడికి 4 కుమారులు, 7 కుమార్తెలు ఉన్నారు. వాళ్లలో చిట్ట చివరిది దేవకీదేవి. అయితే ఉగ్రసేనుడికి కంసుడు, న్యగ్రోధుడు, కంకుడు మొదలైన 9 మంది కొడుకులను, 5 కుమార్తెలు ఉన్నారు. అదే కాలంలో శూరుడు అనే రాజుగారికి మారిష అనే భార్య ఉండేది. వాళ్ళకి వసుదేవుడు మొదలైన 10 మంది కుమారులు కలిగారు. అయితే ఈ రాజుగారి కుమారుడైనటువంటి వసుదేవుడు పుట్టినప్పుడు భవిష్యత్తులో ఇతడు విష్ణువుకి తండ్రి కాబోతాడని ఆకాశం నుంచి తప్పెట్లు, భేరీలు, దుందుభులు వాటంతటా అవే మోగినాయట. ఆనక దుందుభి అని పేరు పెట్టేవారట. అందరూ ఆయన అట్లా పిలిచేవారు. ఆ పిల్లవాడు జన్మించంగానే ఈయన విష్ణువుకి తండ్రి కాబోతున్నాడు అని ముందుగానే తెలిసిందట. ఈయన మహానుభావుడు, ఇలాంటి ధన్యాత్ముడని ముందు ఆయన పుట్టినప్పుడే తెలిసింది. ఈ ఆనక దుందుభిగా పేరు పొందినటువంటి వసుదేవుడికి మన దేవకీదేవినిచ్చి వివాహం చేశారు. వసుదేవుడు కాకుండా ఆయనకి ఇంకా 10 మంది, మొత్తం 9 మంది మగపిల్లలు ఉన్నారు. వాళ్ళకి 5 అమ్మాయిలు కూడా ఉన్నారు. వీళ్ళెవరట? పృథ, శృతదేవ, శృతకీర్తి, శృతశ్రవ, రాజాధిదేవి అనేవాళ్ళు. అయితే వీళ్లలో పృథ అనే అమ్మాయిని ఈయన సూర్యుడి యొక్క స్నేహితుడైన కుంతిభోజుడికి పెంపకానికి ఇచ్చారు. కుంతిభోజుడి చేత పెంచబడింది కాబట్టి ఆమె కుంతి అయిందట. ఆమె పాండవుల తల్లి, శ్రీకృష్ణుడికి స్వయాన మేనత్త. అక్కడి నుంచి సూర్యుని యొక్క మరో కుమార్తె శృతదేవ, ఆమెని కరుష దేశాధిపతికి ఇచ్చారు. వీళ్లకు ఒక కుమారుడు కలిగాడు. అతను ఎవరంటే ఈ సనక సనందనాదుల శాపానికి గురైనటువంటి విష్ణు పార్షదులైన జయ విజయుల్లో ఒకడైన విజయుడు ముందు జన్మలో హిరణ్యాక్షుడిగా పుట్టి ఈ జన్మలో దంతవక్త్రుడుగా జన్మించాడట. తర్వాత సూర్యుని మరో కుమార్తె శృతశ్రవని చేది అయిన రాజుగారికి ఇచ్చారు, చేది దేశాధిపతికి ఇచ్చారు. వాళ్ల కుమారుడే చైద్యుడని, శిశుపాలుడని చెప్పబడతాడు. ఇతను శాపావసానంలోకి చివరి 3వ జన్మగా ఎత్తినటువంటి సనక సనందనాదుల శాపంలో చివరి శాపాన్ని పొందినటువంటి ఆ విష్ణు పార్షదుడు. జయ విజయులిద్దరూ, ఒకడు దంతవక్త్రుడుగాను, ఇంకొకడు శిశుపాలుడుగాను శ్రీకృష్ణుడు జన్మించిన కాలంలోనే స్వయాన అతనికి మేనత్తలకి కుమారులుగా జన్మించారు వాళ్ళిద్దరు. ఇప్పుడు వసుదేవుడు ఏం చేశారట? 7 కుమార్తెలు, దేవకుని 7 కుమార్తెల్ని పెళ్లి చేసుకున్నాడు. వీళ్ళు కాకుండా కూడా ఇంకా ఆయనకి భార్యలు ఉన్నారు. ఆ రోజుల్లో ఎక్కువ మంది భార్యలు ఉండటం చాలా సహజమైన సంగతి కదా. పౌరవి, రోహిణి, భద్ర, మదిర, రోచన ఇలా అనే భార్యలు కూడా ఉన్నారట. వీళ్ళకి సరే ఈ దేవిని వివాహం చేసుకున్నారు. ఈ వివాహం చేసుకున్న కాలంలో ఏమైందట? అమ్మాయికి పెళ్ళయింది. ఈ రాజుగారు వాళ్ళకి ఇతోధికంగా అమ్మాయికి బోల్డంత సంపదలు అవి ఇచ్చి పంపించారు. ఈ బాబాయ్ కూతురు అంటే పెత్తండ్రి కుమార్తె అయినటువంటి దేవకీదేవి ఆ ఆఖరి పిల్ల కావటం వల్ల కంసుడికి ఆమె అంటే చాలా ప్రీతట. చిన్నప్పటి నుంచి చాలా ఇష్టం అనమాట. ఈ చాలా ఇష్టమైతే ఏమైంది, ఆయన ఏం చేశాడు? స్వయంగా ఆ అమ్మాయి వివాహం అయినప్పుడు నేను ఈ పిల్లని నేనే అత్తారింటికి సాగనంపుతానని తీసుకుని బయలుదేరాడట. అయితే ఈ బయలుదేరిన దానికి ముందు ఏం చెప్తున్నారంటే, ఈ కృష్ణావతారం ఎందుకు వచ్చింది, ఎందుకు కృష్ణుడు భూమి మీద జన్మించాడు అని పరీక్షిత్ మహారాజు అడిగితే సుఖ మహర్షి ఇలా చెప్తున్నారు. అనేక మంది రాక్షసులు భూలోకంలో రాజులుగా పుట్టారు, పాపాత్ములై ప్రవర్తించారు. వాళ్ళ దుశ్చర్యలని ఎవ్వరూ అడ్డుకోలేకపోయేవాళ్ళు. అయితే భూమి ఈ భారం నేను మొయ్యలేకపోతున్నానని బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళి మొరపెట్టుకుందట. భూదేవికి, తల్లికి పిల్లల భారమా? భూమికి ఎవరూ భారం కాదు, కానీ వాళ్ళు పాపాత్ములయ్యి
ప్రజలను పాలించి పోషించవలసిన వాళ్ళు పీడిస్తే వాళ్ళుగా తయారయ్యి భూమికి బలాన్ని ఇచ్చే యజ్ఞయాగాదుల్ని వాటిని ఆపేస్తూ ఉంటే, దాన ధర్మాదుల్ని ఆపేస్తే అదంతా ఆమెకి భారమైపోతుంది. ఈ పాపాత్ముల భారం నేను మొయ్యలేకపోతున్నాను, నాకు ఏదైనా సహాయం చేయమని బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళి మొరపెట్టుకుందట. సరే, ఆమెను వెంట పెట్టుకుని దేవతలను కూడా వెంట పెట్టుకుని క్షీరసాగరంలోకి వెళ్ళాడట బ్రహ్మదేవుడు. విష్ణువుని ప్రార్థించాడు, ఏదైనా ఒక మాట చెప్పు, భూమి చాలా దుఃఖపడుతోంది అని అడిగితే అప్పుడు ఆయన ఏం చెప్పాడంటే, బాగా ఆలోచించి, ఈ రాబోయే కాలంలో వసుదేవుడు అనే యాదవ రాజకుమారుడికి రాజకుమారుని యొక్క కొడుకుగా జన్మిస్తాను నేను. నాతో పాటు నాకు సహాయంగా ఆదిశేషువు కూడా అవతరించబోతాడు. పూజ్యురాలైన విష్ణుమాయ కూడా భూలోకంలో ఆవిర్భవిస్తుంది. తర్వాత ఏమో స్వామిని సేవించడానికి, అంటే నన్ను సేవించేందుకు దేవతా స్త్రీలంతా యాదవ కన్యలుగా జన్మించాలని విష్ణువు ఆజ్ఞించాడు బ్రహ్మదేవుడు. బ్రహ్మ ఈ విషయాన్ని భూదేవికి తర్వాత దేవతలందరికీ తెలియజేశాడు. భూమికి చెప్పాడు, నువ్వు బెంగపెట్టుకోవద్దమ్మా, నీ కష్టం తీర్చడానికి విష్ణుమూర్తి స్వయంగా మానవ రాజకుమారుడిగా పుట్టబోతున్నాడు. ఆయనకు సహాయంగా నీ భూభారాన్ని వహించే 1000 పడగల ఆదిశేషువు కూడా అక్కడ పుడతాడు ఆయనతో పాటు. తర్వాత ప్రపంచం అంతటా ఆవరించి ఉండే విష్ణుమాయ అని చెప్పబడే యోగమాయాదేవి కూడా ఆయనతో పాటు జన్మిస్తుంది అని భూదేవికి ధైర్యం చెప్పాడు. దేవతలకి ఏం చెప్పాడంటే, దేవతా స్త్రీలందరూ స్వామిని సేవించేందుకు భూలోకంలో జన్మించవలసి వస్తుంది గోపికలుగా అని చెప్పాడు. ఆ తర్వాత ఇప్పుడు మనం ప్రస్తుత కథలోకి వద్దాం. ఇక్కడి నుంచి ఏం జరిగింది? దేవకీదేవి వివాహం అయింది. వివాహం అవ్వగానే ఈయన అమ్మాయిని అత్తవారింట్లో దింపడానికి ఆమెకి ఇచ్చినటువంటి కొన్ని వేల మంది సేవకులతోటి, వెండి బంగారాలతోటి, గోవులు, అశ్వాలు, ఏనుగులతోటి, అపరిమితమైన వాత్సల్యంతో ఈ కంసుడు బయలుదేరాడట. బయలుదేరి మంగళవాద్యాలు మిన్నంటుతూ పెద్ద ఘోషగా వినపడుతున్నాయి. ఆడపిల్లని పంపిస్తుంటే వినిపిస్తాయి కదా. ఆ వస్తూ ఉండగా ఏమైంది, ఆకాశంలోంచి ఒక శబ్దం వినపడిందట. ఓరి కంస, నీ సోదరిని అత్తవారింట్లో దింపడానికి అట్టహాసంగా బయలుదేరావు. నీకు తెలుసో తెలీదో, ఈమె గర్భాన జన్మించే 8వ వాడు నిన్ను సంహరిస్తాడు. ఆ విషయం తెలియక నువ్వు అవివేకిగా ఇలా సంచరిస్తున్నావు అని వినపడింది. వినపడంగానే కంసుడు సహజంగానే చాలా ధూర్తుడు. ముందు వెనకలు ఆలోచించేవాడు కాదు. వెంటనే ఈ ఉదుటున రథాన్ని వదిలేశాడు. సారథ్యం చేస్తున్నవాడు కళ్ళాలు వదిలేశాడు. ఉవ్వెత్తున లేచి నిలబడ్డాడు. రథం నుంచి దూకాడు. చెల్లెల్ని జుట్టుపుచ్చుకుని కిందకి లాగేశాడు. ఈమె కొడుకు నా మరణానికి కారణమవుతాడు. తన మరణం అని వినంగానే వివేకం మర్చిపోయాడు. సావు భయం వ్యక్తులకు అట్లా ఉంటుంది. దాంతో ఈ జుట్టు పట్టుకుని లాగేశాడు. కత్తెత్తాడు అమ్మాయిని చంపేయటానికి. వసుదేవుడు అప్పుడే వివాహం అయింది. ఆయనకి కొంతమంది భార్యలు ఉన్నారు, కానీ ఆయన మహాబుద్ధిశాలి, మెత్తటివాడు. బలంతో కంసుడిని తను ఆపలేనని ఆయనకి తెలుసు. అందుకని ఏం చేశాడు, మనసు మార్చడానికి ప్రయత్నం చేశాడు. కంస, భోజవంశీల్లో చాలా గొప్పవాడివి, బలవంతుడివి, శ్రేష్ఠుడివి. నువ్వు కూడా మృత్యు అంటే భయపడతావా? పైగా ఏదో గాలి మాట, ఆకాశంలో వినపడిన మాటకి భయపడి చెల్లెలు, పైగా అమాయకురాలు, నీకు ఎంతో ప్రేమ, నీకు చెల్లెలంటే కూతురు లాంటిది, కొత్త పెళ్లి కూతురు, పసుపు బట్టలతోటి ఉంది, నువ్వు ఇట్లా జుట్టుపుచ్చుకుని లాగితే పిల్ల బెదిరిపోయి భయపడుతోంది. ఇలాంటి ఆమెను వధించచ్చా నువ్వు? పైగా మృత్యువు ఎవరికి తప్పుతుంది? ఏ మానవుడికైనా మృత్యువు తప్పుతుందా? నీలాంటి మహావీరులు మృత్యువుకి భయపడతారా? ఒక మాట విని ఇంత పని చేస్తావా అని చెప్పి ఆపబోయాడు. కాతే మరణ భయంతో తనకి మరణం వస్తుందన్న మాట వినేసరికి ఉద్వేగానికి లోనైపోయిన కంసుడు వినలేదు. ఎందుకంటే ఆపాటికే కంసుడు నరమాంస భక్షకులతో చేరిపోయి ఉన్నాడు. అతని స్నేహితులందరూ మాంసభక్షకులు. సత్ప్రవర్తన కలిగిన వాడు కాదు, క్రూరుడు. దాంతో ఇంకా వేగంగా ఆలోచించి ఈయన ఏం చేశాడంటే, ఇప్పుడు ఆయన ఏమనుకున్నాడు, ఇప్పుడు ఈ పెళ్లి కూతురు మీద భయం కాదు కంసుడికి, ఈమెకు పుట్టబోయే సంతానం మీద. కాబట్టి సంతానం వైపు కంసుడి దృష్టి మరలించి ప్రస్తుతం ఈ భార్యని, కొత్త పెళ్లి కూతురిని రక్షించుకోవాలనుకున్నాడు. ఆయన ఏం చేశాడు, ఆలోచించుకుని వెంటనే ఏం చెప్పాడు, పైగా భయపెట్టినా నీకు మరణం తప్పదు లాంటి మాటలు మాట్లాడకూడదు, నిన్నేం చేస్తానో చూడు అనడానికి ఇతనికి అంత శక్తి లేదు, అతను ఇంకా మహాబలవంతుడు. అందుకని చాలా జాగ్రత్తగా తొణక్కండా ఏమన్నాడంటే, నువ్వు కంగారు పడకు, సంతానం కదా నీకు సమస్య, ఆ పిల్లని తెచ్చి నీకు ఇచ్చేస్తాను. మీ చెల్లెలేం చేసింది మధ్యలో? పైగా ఇప్పుడు నువ్వు తొందరపడి చెప్తే చంపేసావనుకో, స్త్రీ హత్య, సోదరి హత్య, కొత్త పెళ్లి కూతురు, నలుగురిలో ఇప్పుడే బయలుదేరావు, ఇంతలోనే నువ్వు ఇలా హత్యలకి దిగితే నీ గ్లామర్ పోతుందని చెప్పి బెదిరించాడు. అంతే అనమాట. అది మంచి మాట. నీ తాలూకు పరువు పోతుంది. నువ్వు మరణ భయంతో ఇలా ఒక స్త్రీని వధించావు అనే పాపం మూటగట్టుకుంటావు. దానివల్ల నీకు పాపం వస్తుంది. మరణం పట్ల భయపడడం వల్ల కూడా నీకు ఉత్తమగతి రాదు. సంతానం వల్ల నీకు సమస్య. కాబట్టి పుట్టిన సంతానాన్ని పుట్టినట్టు నీకు తెచ్చిస్తాను అని చెప్పి ఒప్పించాడు.
ఒప్పించేసరికల్లా సరే సర్దుకున్నాడు కంసుడు. కాస్త ఆలోచించుకున్నాడు. అందరూ తన వైపే చూస్తున్నారు. పరువు పోతుందన్న మాట అక్షరాల నిజం. తండ్రి తల్లి అందరూ ఏమంటారో, చుట్టుపక్కల ఏమంటారో, నగర పెద్దలు ఏమంటారో నాలుగు ఆలోచించుకుని సరే వసుదేవుడు చాలా మంచివాడు, బుద్ధిమంతుడు, పైగా ఆనకదుందుబిగా పేరు పొందినవాడు, కాబట్టి అతని మాటని ఒప్పుకోవాలనుకుని ఏం చేశాడు కంసుడు, అమ్మాయిని వదిలిపెట్టేశాడు, అత్తవారింటికి పంపేశాడు. దేవకిదేవి వసుదేవుడు వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయారు. కంసుడు స్థిమితపడి మళ్ళీ తన పని చూసుకున్నాడు. ఇంకా కొంతకాలం జరిగిన తర్వాత ఈ మన దేవకీదేవికి మొట్టమొదట ఒక కుమారుడు పుట్టాడు, కీర్తిమంతుడనే పిల్లవాడు. అయితే ఈ వసుదేవుడు ఏం చేశాడు, అన్న మాట ప్రకారం పిల్లవాడిని తీసుకొచ్చి కంసుడికి అప్పచెప్పాడు. అప్పటికి కంసుడికి భయము తగ్గిపోయింది. మనం వినగానే ఒక కంగారు వస్తుంది, ఉద్వేగం వస్తుంది వ్యక్తులకి. కొంతకాలం గడిచేసరికల్లా ఏమవుతుందిలే, ఏదో ఆకాశంలో వినపడింది, ఏమవుతుంది అని కొంచెం కాస్త నిదానించాడు. పైగా అష్టమ గర్భం తన మరణానికి కారణమవుతుందని తెలుసుకున్నాడు. దీంతో ఏం అవ్వదు అని అనుకుని ఏం చేశాడంటే, మొదటి పిల్లాడి చోట ఏముంది, 8వ పిల్లాడు కదా బావా, అప్పుడు తీసుకుందాంలే, అప్పుడు చూద్దాంలే, నువ్వు పిల్లవాడిని తీసుకెళ్ళిపోమని పిల్లాడిని వసుదేవుడికి ఇచ్చి పంపించేశాడు. ఈ వెనక్కి వెళ్ళాడు కానీ వసుదేవుడు ఈయన్ని నమ్మల, కంసుడిని నమ్మలేదు. వీడి బుద్ధి ఏ క్షణాన్ని ఎటు తిరుగుతుందో తెలీదు. వాళ్ళ చంపేస్తానన్నవాడు ఇవాళ సర్దుకున్నాడు, ఇవాళ పంపేసిన వాడు రేపు మళ్ళీ రమ్మంటాడేమో తెలీదు అని ఆ భయంతో మెల్లిగా ఇల్లు చేరాడు వసుదేవుడు. ఇంతలో నారద మహర్షి కంసుడి దగ్గరకు వచ్చాడు. వచ్చి ఏం చెప్పాడంటే, 8వ పిల్లవాడు నీ మరణానికి కారణమవుతాడు, ముందు పుట్టిన 7గురిని గనక ఉంచితే వాళ్ళు 7గురు సహాయం చేయరాని వాడికి, కాబట్టి ఇది తెలివైన పని కాదని, అస్సలు శత్రుశేషం ఉంచకూడదని ఖచ్చితంగా చెప్పాడు. పైగా ఇంకా ఏం చెప్పాడంటే, నందుడు గోకులంలో ఉన్న వాళ్ళందరూ, నందుడు నీకు అక్కడ గోకులాలు ఉన్నాయా, వాట్లలో ఉన్న వాళ్ళు యాదవులు, వాళ్ళ స్త్రీలు అందరూ మానవ రూపంలో ఉన్న దేవతలు, రాక్షస సంహారం కోసం విష్ణువే దేవతల్ని ఈ రూపంలో పంపాడు. కిందటి జన్మలో నువ్వు కాలనేమి అనే ఒక రాక్షసుడివి, నిన్ను విష్ణువే వధించాడు. ఈ జన్మలో కూడా నీ వధ విష్ణువు వల్లే జరుగుతుంది, అక్కడ పుట్టబోయేవాడు సాక్షాత్ విష్ణువేనని నారదుడు గుప్పందించేశాడు కంసుడికి. దాంతో ఇక ఎంతమందినైనా చంపేసి తన ప్రాణాలు కాపాడుకోవాలనుకునే పాపాత్ముడు ఇతను కంసుడు. తనకి మరణం తప్పదు, మానవుడికి మరణం తప్పదు, ఎలాగూ పోతాం కదా అని అనుకోలే. వాళ్ళని చంపైనా ప్రస్తుతానికి మనం బతకాలని భావించాడు. దాంతో వెంటనే ఏం చేశాడు, ఆ చంటి పిల్లవాడిని మొట్టమొదటి ప్రథమ సంతానమైన కీర్తిమంతుడిని వధించాడు, చంటివాడిని. అక్కడి నుంచి వీళ్ళిద్దరిని చెరసాలలో బంధించాడు. తండ్రి ఈ పనికి ఒప్పుకోలేదని కేకలేశాడని, ఆయన తన్ని బంధించడానికి పూనుకున్నాడని ఉగ్రసేన మహారాజుని కూడా చెరసాలలో బంధించాడు. తండ్రి రాజ్యానికి తానే రాజై మధుర రాజ్యంగా, అది మధుర రాజధానిగా ఆ రాజ్యాన్ని పరిపాలించడం మొదలుపెట్టాడు. తర్వాత ఏం జరిగింది, శ్రీకృష్ణ జననం ఎలా జరిగిందో వచ్చే భాగంలో తెలుసుకుందాం. నమస్కారం.